కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలండి. మరి మనం ఎన్నో తెలుసుకుంటూ, ఎంతో సాధన చేస్తూ, ఎన్ని తెలుసుకున్నా ఈ జ్ఞానం అనేది ఇంకా ఉంది అని అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పూర్ణ జ్ఞానం పొందిన వారు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం ఇంకా పూర్ణ జ్ఞానం పొందలేదు అనేది మనం ఈ స్థితిలో ఉన్నప్పుడు మనం ఇంకా అర్థం చేసుకోవాలి. ఈ జ్ఞానం అనేది అనంతం, అది ఊరికే మన దగ్గరికి వచ్చేది, ఎంతో ప్రయత్నం చేస్తే వస్తుంది. అదే వశిష్ఠులు వారు తీవ్రాతి తీవ్రమైన పురుష ప్రయత్నం వల్లే జీవుడు దేవుడుగా మారతాడు అని చెప్పడం జరిగింది. అంటే ఈ భూమి మీద సాధన చేసే వాళ్ళు చేసే ప్రయత్నం తీవ్రాతి తీవ్రంగా ఉంటుంది. ఈ గొప్ప వాళ్ళందరూ కూడా అంత ప్రయత్నం చేసిన వాళ్ళే. తీవ్రాతి తీవ్రమైన ప్రయత్నం, దాన్ని పురుష ప్రయత్నం అంటారు. ఈ విశ్వంలో అన్నిటికంటే గొప్పది ఏది అంటే జ్ఞానం పొందడమే. అది ఇక్కడికి వచ్చిన మనందరికీ తెలుసు. నేను జీవుణ్ణి అని భావించిన వాడిని శివత్వంలో ఉంచడమే. శివత్వం అంటే మనం దైవాలుగా మారడం. అహం బ్రహ్మాస్మి అని చెప్పుకుంటున్నాం, నేనే దైవము అని మనం గురువు ద్వారా తెలుసుకున్నాం. నిజంగా మనకి ప్రాపంచిక జీవితంలో ఇవన్నీ తెలిసేయాలంటే ఏమి తెలియలేదనే చెప్పుకోవాలి. మనం ఏంటంటే తెలియలేదు అనడానికి అర్థం ఏంటి అంటే, నేను శరీరము అని అనుకున్నాం కాబట్టే మనకి ఇన్ని కోరికలు. నేను మనస్సుని బుద్ధిని అనుకున్నాం కాబట్టే మరి కొన్ని శారీరక పరమైన కోరికలు, కొన్ని మానసిక పరమైన కోరికలు, కొన్ని బుద్ధిపరమైన కోరికలు. శారీరక పరమైన కోరికలు ఏంటి అంటే సుఖంగా ఉండాలని కోరుకోవడం, సుఖపడాలి 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 అని కోరుకోవడం. ఇక మానసిక పరమైన కోరికలు ఏంటి అంటే అందరికంటే గొప్పగా ఉండాలి, అందరూ నన్నే పొగడాలి అనుకుని, అలా ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది అనే కోరికలు. ఇక బుద్ధిపరమైన కోరికలు ఏంటంటే వాళ్ళందరూ నన్ను గొప్పవాడిని, తెలివైన వాడిని అనుకోవాలి అని ఈ డిగ్రీలు చూసి, పదవులు చూసి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చూసి విర్రవేగడం. విర్రవీగుతారు, కోరిక ఉంటుంది పెద్ద జాబ్ రావాలి. ఇట్లా రకరకాల కోరికలతో ఉంటే, అంటే శరీరము మనసు బుద్ధి యొక్క కోరికల వల్లే జీవులమే అనుకుంటాం. నేను జీవుణ్ణి అని భావించే మానవుణ్ణి శివత్వంలో ఉంచడమే గొప్ప ప్రయత్నమట. ఒక పట్టాన అయిపోరు. చాలామంది గురువుల దగ్గరికి వస్తారు. గురువుల దగ్గరికి వచ్చి మాకు ఈ కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయని చెప్పినప్పుడు గురువు అంటాడు, ఈ బాధలు కష్టాలు ఇవన్నీ నీ శరీరానికి మనసుకే, కానీ నువ్వు అదేమీ కాదు, నువ్వు ఆత్మవి అని గురువు చెప్పడమే నిన్ను శివత్వంలో ఉంచడం. అలా ఎప్పుడు చెప్తారు గురువులు? సద్గురువులు మాత్రమే సమయాన్ని చూసి చెప్తారు. ఎందుకు చెప్తారు? బాధలు కష్టాలు ఇవన్నీ కూడా శరీరానికి మనసుకి సంబంధించినవి కానీ ఆత్మకి సంబంధించినవి కావు. ఆత్మకి శోకమోహాలు లేవు, రాగద్వేషాలు లేవు. అందుకే నువ్వు ఆత్మవై ఉన్నావు. ఇవన్నీ నీకు శరీరానికి మనసుకే సంబంధించినవి అని గురువు నువ్వు ఆత్మవి అని
మనని శివత్వంలో ఉంచుతాడు. అదే అప్పుడు నువ్వు దైవానివి ఆత్మవేని తెలుసుకోవాలి అంటే నువ్వు ధ్యాన మార్గంలో ఉండి ధ్యానం చేస్తే ఆ ఆత్మ మార్గంలోకి నువ్వు పయనించగలవు. అది నీ ప్రయత్నమే. అది గురువు చెప్పడం వరకే గురువు ప్రయత్నం. చెప్పాక తాను ఎవరో తెలుసుకున్నాక ఆ ధ్యాన మార్గం బోధించాక అది శిష్యుడి యొక్క ప్రయత్నం అవుతుంది. అప్పటి నుంచి ఎంత గట్టిగా ప్రయత్నిస్తాడో మరి అంత తొందరగా నేర్చుకుంటాడు. మరి చేసినా ఇలా తెలుసుకున్నా ప్రకృతి యొక్క పరాధీనతకి, అంటే ప్రకృతి వశంలో ఉన్న మానవుడు ఒక పట్టాన బయట పడలేటండి. అదే మాయ మాయ అని మనం చెప్పుకుంటున్నాం. ఆ మాయ ఏంటి, అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. జనరల్గా మనం చూడండి, ఒక సంసార బాధ్యత ఉన్నప్పుడు మరి తప్పదు కదా అండి అంటాం, ఉద్యోగం తప్పదు కదా అండి అంటాం. అలాగే మనకి ప్రపంచకాన్ని ఏమైనా ఉంటే వెళ్ళక తప్పదు కదండి అంటే తప్పదు కదా అని మనం అన్నాము అంటే మనం ఇంకా మాయకు వశమై తప్పించుకోలేక మాయ యొక్క వలలో మనము చిక్కుకుని ఉన్నాము అని మనకు అర్థమయ్యి మనం అప్పుడు పదే పదే గుర్తుంచుకుంటూ ఉండాలి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి స్థితికి రావాలి అని. మాయని ఎప్పుడైతే మనం తప్పించుకున్నామో అంటే తీవ్రమైన పురుష ప్రయత్నం వల్ల ఆ మాయని కూడా జయించడం సాధ్యమే అంటారు మహాపురుషులు. నువ్వు తప్పించుకోవడం సాధ్యమే, కానీ తప్పదు కదా అని నువ్వు ఎప్పుడైతే అన్నావో ఇక తప్పించుకోలేవు. అంటే గురువు చెప్పాడు, నువ్వు దైవానివి, నువ్వు ఆత్మవే. కానీ ప్రాపంచిక జీవితంలో జీవించినప్పుడు ఈ మాయకు వశమై, బంధానికి వశమై, ముందు మాయకు వశమైతేనే బంధాలు వస్తాయి. బంధానికి వశమైనప్పుడు తప్పించుకోలేకుండా ఉంటాం. అప్పుడు అహం బ్రహ్మాస్మి అని తెలిసినా ఆ స్థితిలో మనం ఉండలేము. కానీ ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మహాపురుషుల సన్నిధిలో సాధ్యమవుతుంది అని చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఇప్పుడు మీరే చూసుకుంటే మనకి పత్రికా సమక్షంలో జ్ఞానం ఎంతో బాగా కుదురుతుంది. ఆ జ్ఞానం విన్నప్పుడు కూడా కరెక్టే కదా అనిపిస్తుంది. ఇప్పుడు మీరంతా జూమ్లో పాల్గొంటున్నారు, చక్కగా ధ్యానం చేస్తున్నారు, చక్కగా జ్ఞానము వింటున్నారు. ఎందుకు చేస్తున్నారు? మీకు ప్రయత్నిస్తున్నారు. అదే మీరు ఇంట్లో కూర్చుని భీమవరం వచ్చినా సాధన చేసేస్తున్నారు, క్లాసులు వింటున్నారు, నోట్సులు రాసుకుంటున్నారు. అదే ఇంట్లో కూర్చుని ఇన్ని గంటలు సాధన చెయ్యమంటే చెయ్యగలరా? చెయ్యలేరు. ఆ గురువు సన్నిధిలో ఏదైనా సాధ్యమవుతుంది అని మీకు అర్థమైనప్పుడు అందరూ వెళ్ళాలి భీమవరం, 3 రోజులు అద్భుతంగా ఇన్ని గంటలు సాధన చేసుకోవచ్చు అని మీకు అర్థమైనప్పుడు మాయ యొక్క వశానికి, ఈ ప్రకృతి యొక్క మాయకి మీరు వశమవ్వరు. అంటే ఒక స్థాయి వచ్చాక ఎక్కడికి సాధనకి వెళ్ళక్కర్లేదు. ఒక రాఘరోత్సవ గారి స్థాయి, పత్రిక గారి స్థాయి వచ్చినప్పుడు మనం ధ్యానం కోసం ఎక్కడికి పరుగులెట్టక్కల్లా, ఉన్న చోటే చేసేయగలం. కానీ ఆ స్థితి అంటే మాయని కూడా ఎదిరించగలిగే స్థితి, మాయ నుంచి పక్కకు వచ్చేయగలిగే స్థితి, ఇది మాయ అని అర్థమైన స్థితి వచ్చే వరకు మనం గురువు సమక్షంలో, సత్పురుషుల సమక్షంలో, సజ్జన సాంగత్యాల్లో తప్పనిసరిగా పాల్గొవాలి. అలా సజ్జన సాంగత్యంలో పాల్గొన్నప్పుడు మనకి సత్యానికి దగ్గర అవుతూ ఉంటాం. మహాపురుషుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఆ సత్యం గురించి వివరణ అర్థమైనప్పుడు ఇంకొంచెం దగ్గరయ్యి మన ప్రయత్నం, మన పురుష ప్రయత్నం ఇంకా ఇంకా తీవ్రంగా చేస్తూ ఉంటాం. కొంతమంది మూర్ఖులు ఉంటారు, అది మూర్ఖత్వే అనుకోవాలి. గురువే చూసుకుంటాడు,
నాకే ఆపద వచ్చినా దైవం చూసుకుంటుంది, గురువు చూసుకుంటాడు అని అనుకుంటారు. గురువు మార్గం చెప్తాడు, కానీ నీ కర్మల నుంచి నిన్ను విడుదల చెయ్యడు, దైవమే చెయ్యదు. నీ పురుష ప్రయత్నంతోటే నీ కర్మలనే కొలుములో నుంచి నువ్వు బయటికి రాగలవు. అది మూర్ఖత్వం. అలా అనుకునే వాళ్ళు బద్ధకస్తులో సోమరిపోతులో అవ్వాలి అంటాడు కృష్ణ భగవానుడు. ఏంటంటే గురువే చూసుకుంటాడు, దైవమే చూసుకుంటుంది అనుకునేవాడికి ఏ నాటికి సిద్ధి లభించదు అని మహాత్ములు ఎన్నో పుస్తకాల్లో రాశారు. వీళ్ళందరూ కూడా భారం భగవంతుడి మీద, నువ్వు ప్రయత్నం చెయ్యి, తర్వాత చూద్దాం, అప్పుడు భగవంతుడి కృప, గురువు కృప ఉంటుంది. ప్రయత్నమే లేకపోతే, నీలో పురుష ప్రయత్నమే లేకపోతే వాళ్ళ కృప లభించదు, నీకు సిద్ధి ఎన్నటికీ రాదు. అందుకే ప్రయత్నం లేకుండా వాళ్ళే చూసుకుంటారు అని అనుకున్న వాడికి ఎప్పటికీ సిద్ధి లభించదు అని చెప్తారు. అందుకే మనం ఎప్పుడూ కూడా సోమరిపోతులం కాకూడదు, అశ్రద్ధపరులం కాకూడదు. భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పాడు అంటే, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నాడు. శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం వస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. ఈ రెండు విషయాలు మనం ఎప్పుడూ జాగ్రత్త ఉంచుకోవాలి. శ్రద్ధగా సాధన చేసిన వాడికి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చిన వాడికి అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉంటాడు. అలా ఉన్నవాడికి సంచితాలు కరుగుతూ ఉంటాయి. మరి ఈ విషయాన్ని గురువు ద్వారా విన్నాక, గురువు చూసుకుంటాడంటే ఎప్పుడు చూసుకుంటాడు? నీ తీవ్రాతి తీవ్రమైన ప్రయత్నం ఉన్నప్పుడు భగవంతుడు కృప వల్ల నీకు గురువు వచ్చాడని నీకు అర్థమై, నీ ప్రయత్నాన్ని తీవ్రాతి తీవ్రం చేసి శ్రద్ధగా సాధన చేసి జ్ఞానం పొందినప్పుడు ఆ గురువు నీకు ఇంకా ఇంకా జ్ఞానాన్ని అందించడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకు ప్రయత్నిస్తాడంటే, మానవులం కాబట్టి, ఇంకా మనస్సు స్థితిలో ఉన్నాం కాబట్టి, మనసుకున్న ఒకానొక చెడ్డ గుణం ఏంటంటే సోమరితనం, అశ్రద్ధ. ఈ రెండు మన దరి చేరకుండా నిరంతర సాధన, నిరంతర బోధన, నిరంతరము జ్ఞాన పిపాస ఉండేటట్టు గురువు మనని చూసుకుంటాడు. ఇప్పుడు మీకే అర్థమవుతుంది, రాఘరావు గారు రోజు ధ్యానము జ్ఞానము ధ్యానము జ్ఞానము అంటూ మిమ్మల్ని అందులోనే ఉంచి, ఆ ఊహల్లోనే ఉంచి మిమ్మల్ని ఇంకా ముందుకి నడిపిస్తున్నారు. మరి అలాగే కూర్చోకుండా ఆయన అన్ని ఊర్లు తిరిగి, ఇంకా ఎవరైనా జూమ్లోకి రావట్లేదా, భీమవరం రావట్లేదా, వాళ్ళు రాకపోతే నేను వెళ్తాను అని వెళ్తూ ఉన్నారంటే, గురువు శిష్యుడి యొక్క ప్రయత్నం కంటే కూడా శిష్యుడు గురించి గురువు ఎప్పుడు ప్రయత్నిస్తాడు ఎక్కువట. అది శిష్యుడికి తెలియదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, శిష్యుడు తన కోసం తాను ప్రయత్నిస్తాడు, గురువు శిష్యుల కోసం ప్రయత్నిస్తాడు. అవసరం లేదు, గురువు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. కానీ దైవ మానవులు అని చెప్పుకుంటాం మనం, దైవత్వం ఉన్నవాళ్ళు అని. అలాంటి వాళ్ళు నిరంతరము ఇంకా ఎవరైనా ఉన్నారా అని ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే కొంతమందికి ఏం చెయ్యాలో తెలియదు. అలాంటి వాళ్ళకి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నీ దుఃఖానికి కారణం వేరే కాదు, గత జన్మలో చేసుకునే కర్మలే, వర్తమాన జన్మల్లో దుఃఖం ఉంది, ఆ దుఃఖాన్ని జీవితాంతం అనుభవించక్కర్లేదు, సాధన చేసి జ్ఞానం పొందినప్పుడు ఈ దుఃఖం పోతుంది అని మనం ఒక్క మాట చెప్పడమేనండి వాళ్ళకి. అందుకే అన్నారు, ఈ భూమి మీద అతి గొప్ప పని ఏదయ్యా అంటే ధ్యానము జ్ఞానము. ఈ మార్గంలో తాను పయనిస్తూ మిగతా వారిని పయనింప చెయ్యడమే గొప్ప మార్గము అని మహాత్ములు చెప్పడం. జీవత్వం నుంచి శివత్వంలోకి తీసుకువెళ్ళడమే ఇది చాలా గొప్ప పని అని మన ఉపనిషత్తులు బోధిస్తున్నాయి.
మరి అందుకే ప్రయత్నం లేకుండా మనం గురువు దైవం చూసుకుంటాడు అనుకుంటే ఏనాటికి నువ్వు ఏ ఆశయ సిద్ధి కోసం ప్రయత్నం అనుకున్నావో పొందాలని ఆ సిద్ధి నీకెప్పటికీ లభించదు. దీనికి ఒక చక్కని ఉపమానం చెప్పారు. అమృతం తాగకుండా అమృతం దగ్గర కూర్చుంటే నువ్వు అమరుడవు కాలేవు. ఇప్పుడు అమృతం ఉంది, నాకు అమృతం తెలుసు అని గ్లాసులో పట్టుకుని కూర్చుంటే నువ్వు అమరుడవు కాలేవు. అలాగే గురువు సాధన చెప్పినప్పుడు, జ్ఞానం చెప్పినప్పుడు చేస్తూ అది ఎలా పొందాలో అలా పొందాలి. కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు పుస్తకాలకు చదవండి అంటే మేము వినేస్తున్నామండి, మీరు చెప్పినప్పుడు రాయడం కూడా రాయరు. ఏమంటారంటే మేము బుర్రలో ఫీడ్ చేస్తామండి, ఫీడ్ అయిపోయండి అని చెప్తూ ఉంటారు. మరి అట్లా నిన్న మొన్న జరిగినవే మనకి గుర్తుండదు. సంవత్సరాలు మనకి గురువు బోధించేటప్పుడు అవి మనకి ఎలా జ్ఞాపకం ఉంటాయి. అందుకే రాఘరావు గారు ఎప్పుడు నోట్సులు రాయిస్తారు. కొంతమంది విమర్శిస్తారు, చిన్నపిల్లోడికి పాఠం చెప్పినట్టు మరి సార్ రాయిస్తారు, అందుకే మేము క్లాసులకు రాము అని. రాయిస్తారు కరెక్టే, రాయకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు మేము రాము అంటే బలవంతం చేసేది లేదు, బ్రతిమాలేది లేదు. నీకు ఎదగాలని నేను అవసరం రాసి ఉంటే ఈ జన్మకే ఎంతో ముందుకు వెళ్ళొచ్చు అనేది ఉన్నప్పుడు తెలుసుకుంటారు. మరి అర్థం అవ్వట్లేదు అంటే ఇంకా చిట్ట చివరి స్థితికి వచ్చే పుణ్యం లేదు కాబట్టి విమర్శిస్తూ అక్కడే ఆగిపోతారు. అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. మరి 1-2 రోజులే మన క్లాస్కి వచ్చి కూడా అయ్య బాబు ఇంత గొప్ప విషయాలు రాసుకోకపోతే మనం మర్చిపోతామేమో అని రాసుకునే వాళ్ళు ఉన్నారు. సంవత్సరాల నుంచి జ్ఞానం చేస్తూ ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని క్లాసులు చెప్తున్నాను అని అహంకారంతో ఏమీ రాసుకోకుండా యాక్షన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరి ప్రయత్నాన్ని బట్టి వాడికి ఫలం వస్తుంది. ఈ విషయం చాలా బాగా గుర్తుంచుకోవాలండి. జ్ఞాన మార్గంలో నీ ప్రయత్నాన్ని బట్టే నీ ఫలితం ఉంటుంది, నీ శ్రద్ధని బట్టే నీ ఫలితం ఉంటుంది. అందుకే వశిష్ఠుల వారు అంత గొప్ప పదం వాడారు, పురుష ప్రయత్నం లేనిదే ఏది పొందలేరు అని. మరి ఆ పురుష ప్రయత్నం అహంకారం అడ్డొచ్చి నేను రాయడం ఏంటి, నేను వినడం ఏంటి అని నువ్వు అనుకుంటే ఏది పొందలేవు. ఎందుకు సజ్జన సాంగత్యాలు? సత్యం అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమైతే అవన్నీ క్రోడీకరించుకుని సత్యం ఎంత గొప్పదో నువ్వు తెలుసుకోవడానికి సజ్జన సాంగత్యం. మరి అంతటి పత్రికారు ఎప్పుడు సజ్జన సాంగత్యాలు స్వాధ్యాయం అని ఎందుకు చెప్పేవారు అంటే సత్యం ఒక్కటే, కానీ వాళ్ళకి ఎంత అందిందో అది నువ్వు తెలుసుకుంటావు. నీకు ఎంత వస్తుందో, ఇంకొకడికి ఎంత వస్తుందో, అక్కడ ఎంతమంది కూర్చున్నారో అందరికీ సత్యం తెలుసు. కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గం గుండా చెప్పినప్పుడు నువ్వు తెలుసుకోవలసింది ఎక్కువ అవుతుంది. నువ్వు ఒక్కడవే వింటే, ఇప్పుడు గమనించండి, మీరు సెల్లో ఎందరో క్లాసులు వింటూ ఉంటారు. విన్నప్పుడు మీకు కొంచెం తెలుస్తుంది. అదే భీమవరం వచ్చి సజ్జన సాంగత్యాల్లో మీరు పాల్గొన్నప్పుడు, ఇంతమంది కలిపి సాధన చేసినప్పుడు, అక్కడ అందరూ సామూహికంగా చేసినప్పుడు ఆ చైతన్య స్థితి వేరుగా ఉంటుంది. అందుకే చాలామంది చెప్తారు, ఇక్కడ 10 గంటలు కూర్చున్నాం, ఎన్ని గంటలు కూర్చున్నాం, మొత్తం 30 గంటలు చేశాను. ఎందుకు చేశారు? ఈ సజ్జనులు వీళ్ళు. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా సజ్జనులు, అందులో దుర్జనులు ఎవ్వరూ లేరు. మన ఇంట్లో అయినా ఉండొచ్చు, కానీ అక్కడ ధ్యానం దగ్గర అందరూ సజ్జనులే కూర్చుంటారు. ఎందుకు మన ఇంట్లో అన్నాను, మనకే కాసేపు బయటకు ఇంట్లో ఉంటే అది చూడాలి, అది తినాలి, ఇది తినాలి, ఈ పని చెయ్యాలి, ఆ పని చెయ్యాలని ప్రాపంచిక ఆలోచనలు
మన ఇంట్లో ఉంటే మనకి రావచ్చు. కానీ అక్కడ ధ్యాన మందిరంలో కూర్చుని ధ్యానం చేసే వాళ్ళకి ప్రపంచక ఆలోచనలు రావు, ప్రపంచక కోరికలు ఉండవు. అందుకే అక్కడ కూర్చున్న వాళ్ళంతా సజ్జనులు. మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చేది పురుష ప్రయత్నం, మీ ప్రయత్నం. అక్కడికి వచ్చాక ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతారు. అందుకే నువ్వు అమృతం దగ్గర కూర్చున్నప్పుడు కూర్చున్నంత మాత్రాన, అంటే దీని అర్థం ఇంకా తెలుసుకోవాలి అంటే, ధ్యానం తెలిసినంత మాత్రాన నీకు అమరత్వం సిద్ధించదు. తెలుసుకుంటే సిద్ధించదు. తెలుసుకోవడం అంటే ఎలాగంటే, అమృతాన్ని ఎదురు పెట్టుకుని అమృతం తాగకపోతే మరి నీలో ఉన్న అంతర్యామిని తెలుసుకోలేవు. నువ్వు ఎప్పుడు తెలుసుకోగలవు? ఆనందం అంతా అంతర్యామి దగ్గరే ఉందని గురువు ద్వారా తెలుసుకున్నాక నీ పురుష ప్రయత్నం ద్వారా సాధన చేస్తే, జ్ఞానం పొందితే నువ్వు అమరుడు అవుతావు. మరి ఇది రావాలి. మన అంతర్యామి, మన ఆత్మ మనకు దర్శనం కావాలి, ఆత్మానుభూతి అని అనుకుంటే వివేక వైరాగ్యాలనేతో ప్రయత్నం చెయ్యాలి. ఊరికే చేస్తున్నాం కాదు, బయట రెండు ఉన్నాయి. వివేకము, ఏ వివేకం ఉండాలి? నిత్య అనిత్య వస్తు వివేకం. నీకు కోరికలు ఎన్నో ఉండొచ్చు. ఆ కోరికలు ఏది అవసరం, ఏది అవసరం లేదు అనే వివేకం ఉండాలి. ఆ వివేకం లేనప్పుడు సాధన చేసి ఫలితము లేదు. వైరాగ్యం అంటే ఈ శరీరం మీద, బంధం మీద, అన్నిటి మీద, ఇవన్నీ నశించేవే, ఏది శాశ్వతం కాదు అనే వైరాగ్యం. ఈ రెండూ ఉండాలి. అంటే ఒకటి వివేకం, నిత్య అనిత్య, నిత్యమైనది ఏది, అనిత్యమైనది ఏది అనే వివేకం నీకున్నప్పుడు ఆటోమేటిక్గా వైరాగ్యం వస్తుంది. వదిలి వెళ్ళే దానికోసం కాదు. నేను కూడా వెళ్ళినప్పుడు ఏది పట్టుకెళ్తానో దానికోసం నా ప్రయత్నం. పుట్టిన దగ్గర నుంచి ధ్యాన మార్గంలోకి వచ్చే వరకు మనకి ఏం కోరుకోవాలో తెలియదు. కోరుకున్నాం, అనుభవించాం, కొంతసేపు సంతోషపడ్డాం, వచ్చినవన్నీ వచ్చినప్పుడు సంతోషపడ్డాం, అవి మళ్ళీ పోయినప్పుడు దుఃఖపడ్డాం. ఏది కోరుకున్నా అవి మన దగ్గర శాశ్వతంగా ఉండవని అనుభవం అనే పాఠం మనం నేర్చుకున్నాం. చూడండి, చిన్నప్పుడు పుట్టాం, పెరిగాం, పెళ్ళిళ్ళు చేసుకున్నాం. అంటే బాల్యం, యవ్వనం, కౌమారం, ప్రౌఢత్వం, వార్ధక్యం. మరి బాల్యము పోతుంది, యవ్వనం వస్తుంది, అది పోతుంది, ప్రౌఢత్వం వస్తుంది, అది పోతుంది, వార్ధక్యం వస్తుంది, వార్ధక్యం పోయి మరణం వస్తుంది. ఈ మార్పు జ్ఞాని ఎప్పుడు తెలుసుకుంటూ, మరణం తప్పదు మానవుడికి, మరణించేలోగా నేను ఎంత సాధన చేయాలి, ఎంత జ్ఞానం పొందాలి, దానికోసం నేను ఎంత ప్రయత్నం చెయ్యాలి అని జ్ఞాని అనుకుంటాడు. మరి అలా ఎప్పుడైతే మనం సాధన చేసి జ్ఞానం పొందాలని తీవ్రమైన కోరిక ఉన్నప్పుడు మన ప్రయత్నం కూడా అంత తీవ్రంగానే ఉంటుంది. మరి అంత తీవ్రంగా ఉన్నప్పుడు మనం సాధించకుండా ఒక్కసారిగా అయిపోలేము, సాధించకుండా ఉండలేమండి మనం. ఆ వైరాగ్యం, వివేకం రెండూ ఉన్నప్పుడే మనకి అమరమైన ఆనందం పొందుతామంటే, మామూలు ఆనందం కాదు. అమరము అని ఎందుకన్నారు? మరణం లేనిది, నశింపు లేని ఆనందాన్ని పొందుతామట. ఈ వివేక వైరాగ్యాలతో ఆత్మానుభూతి పొందినప్పుడు అమరమైన ఆనందం పొందుతాడు. అప్పుడు జీవుడు దేవుడుగా ఎదుగుతాడు. అది ఎప్పుడూ కూడా శరీర భ్రాంతి, జీవభ్రాంతి, మనోభ్రాంతి, జగత్ భ్రాంతి, ఇన్ని భ్రాంతులు పోగొట్టుకోవాలి అని మనం తెలుసుకుని, దానికోసం మనం ఏమీ వదిలేయక్కర్లేదంటే, తీవ్రమైన కోరిక మనకి ఉంటే
ఏ కోరిక? ఆత్మని తెలుసుకోవాలి, అహం బ్రహ్మాస్మి స్థితిలో నేను ఉండాలి, నాకు జ్ఞానం పెరగాలి అని ఆ తీవ్రమైన కోరిక ఉంటే మనకి ఈ భ్రాంతులన్నీ తెలియకుండానే పోతాయండి. నేను దైవం తెలుసుకోవాలి అనే కోరిక ఎంత తీవ్రంగా ఉంటుందో మన నుంచి మనకి తెలియకుండానే ఈ శరీర భ్రాంతి, ప్రపంచ భ్రాంతి, ఈ భ్రాంతులన్నీ మనకు తెలియకుండానే పోతాయి. దైవానికి చేరుకుందాం అనుకున్న మానవుణ్ణి ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదట. తాను దైవం అని తెలుసుకోవాలని తను చేసే ప్రయత్నం ఉంటే ఎవరు వాళ్ళని ఆపలేరు. మరి అది అవ్వట్లేదు అంటే మనకి ఇంకా అంత తీవ్రమైన భ్రాంతి లేదేమో. భ్రాంతి ఎంతగా పెరుగుతుందో అప్పుడు అంతగా మన ప్రయత్నం పెరిగిపోతూ ఉంటుంది. కొంతమంది చూడండి, ఏదైనా అనుకున్నారంటే సాధించే వరకు నిద్రపోరు. అలాంటి వాళ్ళు ప్రపంచ విషయంలో చూస్తే ఆ మనసు యొక్క శక్తి అలాంటిది. మరి మనసుకే ఇంత శక్తి ఉంటే, సాధించే వరకు నిద్రపోనంత శక్తి ఉండి ప్రయత్నిస్తే, మరి ఆ మనసుకు కూడా ఆత్మీయ శక్తిని ఇస్తుందనుకున్న మనము ఆ ఆత్మానుభూతి పొందాలి అంటే మనను ఆపేది ఎవరండి? ఎవరు ఆపలేరు. మన ప్రయత్నము అంత గట్టిగా ఉంటుంది. వశిష్ఠుల వారు అన్నట్టు ఆ పురుష ప్రయత్నం అంత గట్టిగా ఉన్నప్పుడు మరి ఈ జన్మే చివరి జన్మ చేసుకోగలం. అందుకే మహాత్ములు సత్యం చెప్పి ఈ సత్యానికి చేరువవడానికి ఎన్ని అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డులు ఏంటో చెప్తూ దాన్ని ఎలా దాటవచ్చో కూడా మనకి నేర్పుతారు వాళ్ళు. అందుకే ఇంత జ్ఞానం ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు విన్నా వెరసి ఇవన్నీ విచారణ చేసుకుంటే మనము ఆత్మని చేరుకోవడానికి ఉన్న అడ్డులేంటో తొలగించుకుంటూ మరి ఎలా ముందుకు వెళ్ళాలో నేర్చుకుంటూ మరి తీవ్రమైన తపనతో తీవ్రమైన ప్రయత్నంతో ముందుకు వెళ్తే మరి ఈ భూమి మీద అంతకంటే గొప్ప పని గొప్ప కార్యం లేదు అని తెలుసుకున్న మనం మన ప్రయత్నాన్ని ఇంకొంచెం తీవ్రంగా చేసుకోవాలి అని మనం అర్థం చేసుకోవాలండి. మనం ధ్యాన మార్గంలోకి వచ్చిన కొత్తలో లాభాలే నేర్చుకుంటాం. ఎంతసేపు శరీర లాభాలు, మనసుకు లాభాలు, ఈ లాభాలే నేర్చుకుంటాం. కానీ ఈరోజు ఆత్మని తెలుసుకోవడానికి, ఆత్మానుభూతిని పొందడానికి ఎంత ప్రయత్నం చెయ్యాలో అన్నది తెలుసుకున్నాము అంటే మనకి మనమే అర్థం చేసుకోవాలి. నేను ఎదిగాను కాబట్టి నశించే లాభాల కంటే నశించని దానికి నాకు వినిపిస్తుంది అంటే అది ఎవరి వల్ల నీకు వినిపిస్తోంది? ఆ భగవంతుడు కృప వల్లే నాకు ఇలాంటి జ్ఞానం అందుతుంది. చెప్పేది మనం కాదు, చెప్పించేవాడు ఒకడు చెప్పిస్తున్నాడు. ఇది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఎదుగుతున్నాను కాబట్టే శరీరము, మనసు, బుద్ధి స్థితి దాటి ఆత్మస్థితిలో నేను ఎలాంటి అనుభూతి పొందాలి, ఎలాంటి అనుభవం పొందాలి, మరి ఎలాంటి ప్రయత్నం చెయ్యాలి అనేది నాకు తెలియబడుతుందంటే ఖచ్చితంగా ఇది భగవంతుడు కృపే అని ప్రతి ఒక్క జ్ఞాని అర్థం చేసుకుంటూ మన ప్రయత్నాన్ని ఇంకా తీవ్రం చేసుకోవాలి. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.